హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వెజ్ నూడిల్స్ చేస్తున్నాము. సో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకున్నారు. కొంచెం చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అనేది మెయిన్. సో క్యాప్సికమ్ వేసుకుంటే చాలా చక్కగా వస్తుంది. సో క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇక్కడ ఒక ట్రిక్ చెప్పాలి. ఇక్కడ నూడిల్స్ అనేది ముందుగానే చక్కగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాము. కాకపోతే మనం నూడిల్స్ ఇక్కడ వేసే ముందు ఒక్కసారి వాటర్లో కడిగి వేస్తే చక్కగా మసాలా అవి పడుతుందన్నమాట. సో మేమైతే అలానే చేస్తూ ఉంటాము. సో ఇక్కడ వేస్తున్నారు చూసారా. సో ముందుగా లైట్గా వాటర్ కొంచెం అలా చించి ఇలా వేసుకుంటే అన్నీ చక్కగా కలుస్తాయి. సో రుచికి తగ్గట్టు సాల్ట్, ఆ తర్వాత కారం, ఆ తర్వాత గరం మసాలా కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ సోయా సాస్ కూడా వేసుకున్నాము రుచికి తగినంత. సోయా సాస్ చాలా మంచిది. వెనిగర్ మేము వేయట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి వెనిగర్ వేయట్లేదు. లాస్ట్ ఇంకా మ్యాగీ మసాలా వేసుకొని ఫైనల్గా డిష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఫైనల్ రిజల్ట్ ఇది. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్